హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? లక్కీ వాసుల లవ్ స్టోరీ పార్ట్ 1 చేసినాం కదా. మళ్ళీ మన సబ్స్క్రైబర్లు కొంతమంది పార్ట్ 2 కూడా చేయరని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 2 కూడా వేస్తున్నాము. అబ్బా, బస్సు ఇంకా వస్తలేదండి. నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి, లేకపోతే అమ్మకి డౌట్ వస్తుంది నా మీద. అమ్మ బాబాయ్, అమ్మ నా గురించి బయట నిలబడి చూస్తున్నట్టుంది. అగో ఇది ఇప్పుడు వస్తున్నట్టుంది నడుచుకుంటా. ఏమైందే లక్కీ? లేట్ అయిందేమే కాలేజ్కి రానీకి? లేదమ్మా, ఈరోజు బస్ కొంచెం లేట్ అయిందే. ఎక్కినా ఇక వచ్చి బస్ స్టాప్లో దిగి నడుచుకుంటూ వస్తూనే ఉన్నానే. సరే బిడ్డ, లోపలికి ఎదువా. నువ్వు 5 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా నా గుండెలా భయం పుడుతుందే బిడ్డ, ఇంకా రాకపోయాని అందుకే చూస్తున్నానే. నడువు లోపలికి పోదాంపా. నడువే లక్కీ, పోయి ముఖం కాళ్ళు కడుకొచ్చుకోపో, తిందాము. సరే అమ్మా, నేను పోయి ముఖం కాళ్ళు కడుక్కొని వస్తా, తిందాం. అబ్బా, ఎంత బాగుందో కదా వాసుతో ఉంటే. అసలు వాసుని వదిలేసి రావాలని లేనే లేదు, కానీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని వచ్చిన. మళ్ళీ లేట్ అయిందనుకో ఈ చింతపండు అవుతుంది. లక్కీ, ఏం చేస్తున్నావే? నేను రమ్మన్నా కదనే కాళ్ళు చేతులు కడుక్కొని ఏమో గడ్డు చూస్తున్నావేందే, నడువు తిందాం. సరే అమ్మా, నేను వస్తున్నా, నువ్వు. అమ్మ తిన్నాం కదనే, నేను పోయి చదువుకుంటానే, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. సరేనాయే? పో బిడ్డ, పో చదువుకపోయే. మంచిగా చదువుకొని నా పేరు నిలబెట్టే నువ్వు. అబ్బా, అస్సలు చదవబుద్దే అయితలేదు. ఎంత చదివినా బుర్రకు ఎక్కనే లేదు. ఎప్పుడు వాసే గుర్తుకొస్తుండు. అబ్బా, వాసు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుండు? నేను ఫోను సైలెంట్లో పెట్టినా కాబట్టి నయమైంది, లేకపోతే మా అమ్మ ఉర్రుకొస్తుండే ఈ టైంలో ఫోన్ ఎవరే అని. హలో లక్కీ, ఏమైంది? ఫోను లిఫ్ట్ చేస్తూనే లేవు. పోయినావా ఇంటికి? తిన్నావా? వాసు పైన ఫ్రెష్ అయినా తిన్నా. నువ్వు ఈ టైంలో ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పటిదాకా నీతోనే కదా ఉంది, ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. తినబుద్ధి కాలే కానీ కొంచెం తిన్నా. ఇక అమ్మకి చదువుకుంటా అని చెప్పి బెడ్రూమ్కి వచ్చిన. నువ్వు తిన్నావా మరి? తినలేదే లక్కీ, అసలు తినబుద్ధి అయితే లేదు. అమ్మ తిను అంటే కొద్దిసేపు అయినాక తింటా అని ఇట్లా బయటికి వచ్చిందే. తినబుద్ధి అయితే లేదే, ఊకే గుర్తుకొస్తున్నావు. అసలు ఏందో ఏమో, ఎంతసేపు కలిసి ఉన్నా కానీ మళ్ళా చూడబుద్ధి అవుతుంది. ఆహా, అబ్బో అవునా? రా మరి, వచ్చి చూసు. మీ అత్త గల్మిట్లోనే కూర్చుంది, దిష్టి తీసి పంపిస్తుంది. అగో ఈ లక్కీ ఏమో మాట్లాడుతున్నట్టు సప్పుడు వస్తుంది ఏంది? అమ్మ బాబాయ్, మా అమ్మ వస్తున్నట్టుంది. నా పుస్తకం ఎటువైందో. ఏం చేస్తున్నావే లక్కీ? ఏదో మాట్లాడుతున్నట్టు సప్పుడు వినిపించింది ఏంది ఇప్పటిదాకా? ఏం లేదమ్మా, నేను చదువుకుంటున్నానే. మరి నాకేమో దిష్టి రా ఏందో అన్నట్టు వినిపించింది ఏందో లక్కీ. గవి కూడా ఉంటాయా? ఏ దిష్టి గురించి కూడా ఉంటాయా మీ పుస్తకాలల్లా? అయ్యో అమ్మ, అది దిష్టి కాదే, కెమిస్ట్రీ అంటారు. అది కెమిస్ట్రీ చదువుతున్నా నేను. అది నీకు అట్లా వినిపించిందేమోనే. సరే తీయ లక్కీ, ఏం దిష్టో ఏం కెమిస్ట్రో నేను చదువుకోకపోతే నాకేం తెలియదే. నువ్వు మంచిగా చదువుకోయే, మంచిగా చదువుకొని నాకు పేరు నిలబెట్టాలనే నువ్వు. అగో కాదే లక్కీ, ఫోన్ ఏమో లైట్ వస్తుంది ఏందే? ఆ ఫోన్ అయితే ఆ గూట్లో పెడతా. ఊకే ఏమో మెసేజో ఏమో వస్తుంది అంటావు కానీ నువ్వు. అది వచ్చినప్పుడల్లా నీకు సప్పుడు వస్తే చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. అది అయితే ఫోను గూట్లో పెడతా. అయ్యో అమ్మ, ఫోన్ లేకపోతే నేను ఆయనతో చదవలేనమ్మా. ఎందుకంటే ఫోన్లో మా టీచరు అది పంపిస్తుంది, క్వశ్చన్లు ఆన్సర్లు ఉంటాయమ్మా. ఆ ఫోన్లో చూసి చదువుకుంటా. ఫోన్ లేకపోతే ఎట్లా చదువుకుంటానే? అయ్యో అవునా ఏ లక్కీ? అయితే సరే తీ, ఫోను ఉండని తీయే. నాకేం తెలిసే మరి గట్లని. నువ్వు ఫోన్లో చూసి మంచిగా చదువుకోయే బిడ్డ, మంచిగా చదువుకొని నా పేరు నిలబెట్టే బిడ్డ నువ్వు. సరే తీయ అమ్మ, నేను చదువుకుంటానే, నువ్వు అయ్యి పండుకపో. నీకు ఒకదానికి భయపడదుగానే. నిన్న మొన్న ఈయన్నే వండుకోయే అమ్మ, ఈయన్నే వండుకోయే అందువు. నేను ఆ బయట రూమ్లో వండుకుంటే మళ్ళీ నువ్వు భయపడవా లక్కీ? నేను ఇక్కడ బొంతేసుకొని వండుకుంటే తీ బిడ్డ, నువ్వు మంచం మీద చదువుకో. అబ్బా అమ్మ, నాకేం భయం కాదే. నువ్వు వండుకుంటే నేను గట్టిగా చదువుతా కదా, నీకు మళ్ళీ నిద్ర పట్టి పాడు కాదే. నువ్వు లోపల ఇంట్లో వండుకపో, నేను చదువుకుంటా. నువ్వైతే చదువుకోయే లక్కీ, నా నిద్రకేమొచ్చిందే, ఆగమొచ్చినాదే. నేను ఇన్నే వండుకుంటా, ఇద్దరం చదువుకున్నాక పోయి ఆ ఇంట్లో వండుకుందాంతి. నువ్వు చదువుకోయే బిడ్డ మంచిగా. అబ్బా అమ్మ, పోయి వండుకోమంటే వండుకుంటూనే లేదు. ఇంకా వాసుతోని ఫోన్ ఎట్లా మాట్లాడతా? ఇంకా మాట్లాడలేదు, ఏం లేదు, పోయేటట్లేదు. అబ్బా, అమ్మ సాప తెచ్చుకొని వండుకుంది. ఈ వాసేమో ఇంకా లైన్లోనే ఉండు, ఇక కట్ చేయమని చెప్తా మెల్లగా. లక్కీ చదువుకోయే బిడ్డ, రాత్రి 12 కానీ 1 కానీ నేను ఇన్నే వండుకుంటా. నువ్వు చదువుకున్నాకనే ఇద్దరం కలిసి పోయి వండుకుందాము. ఏం భయపడకే బిడ్డ, నేనున్నా కదా, నేను చదువుకో.
అమ్మ మా అమ్మ డిసైడ్ అయ్యే వచ్చింది. రాత్రి 12 కానీ 1 కానీ అంటుంది. ఇంకేం పోతుంది పోదిగా. వాసుకు మెల్లగా ఫోన్ కట్ చేసుకొని చెప్తా. లైన్లోనే ఉండి ఇంకా మై మామ్ ఈ స్లీపింగ్ ఇన్ మై రూమ్, యువర్ ఫోను కట్ చెయ్యి, యువర్ ఎంతసేపు వెయిట్ చేసినా టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఏందో ఇప్పటి చదువులు పాటలు పాడినట్టే ఉంది. మా లక్కీ చదువుకుంటుంటే నాకు పాట పాడినట్టే అనిపిస్తుంది. గట్నే ఉంటాయేమో మరి చదువులు అంటే. ఏందో అప్పట్లో మా అమ్మ కూడా నన్ను చదివిపోయకపోయా. చదివిపిస్తే మంచిగా ఉంటుండే, నేను కూడా మంచిగా పాటలు పాడినట్టు చదువుకుందును. వాసు మళ్ళీ ఫోన్ చేస్తుండేది. నేను కట్ చేయమని చెప్పిన కదా. మా అమ్మ పండుకుంది కదా, మెల్లగా గా ఇంట్లోకి పోయి కట్ చేయమని చెప్పేసి వస్తా. లక్కీ ఏడికోతున్నావే? అమ్మో మా అమ్మ పండుకుంది అనుకున్నా, నిద్ర పోలేనట్టుంది. ఇంకా ఏడికోతలేనమ్మా, ధూపు అవుతుంది. కొన్ని నీళ్ళు తీసుకొని వస్తాను, పోతున్నానే. సరే తీయ లక్కీ, నీళ్ళు తీసుకొని వచ్చి చదువుకో, మంచిగా చదువుకో. అమ్మ బాబాయ్, అమ్మ పండుకుందేమో వాసుకు ఫోన్ చేద్దామనుకున్నా. ఇంకా నయ్యం, అమ్మ పిలవకుండా సప్పుడు గంట ఇన్నదనుకో నా మాటలన్నీ. నా ఈపు చింతపండు అవుతుండే ఇవాళ. ఈ వాసు మళ్ళీ ఎందుకు ఇస్తుండో ఏమో ఫోను. నైట్ టైంలా ఫోన్ చేయకని చెప్పిన వాసుకి. ఏమైందే లక్కీ, నీళ్ళు దొరుకుతలేవాయే? నీళ్ళు తీసుకొని తొందర రాయే, వచ్చి చదువుకోయే. అమ్మ వస్తున్నా. అమ్మో వాసుకి ఫోన్ చేస్తులేదు, ఏం లేదు. సప్పుడు గంట పోయి బుక్ ముంగట పెట్టుకొని చదువుకుంటా. అమ్మ బాబాయ్, అమ్మ నన్నే అబ్జర్వ్ చేస్తున్నట్టుంది. అమ్మ నువ్వు ఎప్పుడు నమ్మొద్దు, పండుకుంది కదనే.